Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodumuru. Welcome back to our intermediate classes. సో మనకి జీర్ణక్రియలో చాలా ఎంజాయ్మెంట్ అయితే దొరుకుతుంది. నేను అనుకుంటున్నాను లాస్ట్ సెషన్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసి ఉంటారు. సో సబ్జెక్ట్ ఎలా ఉంది, సో మన బాడీలో అసలు ఎంత కాంప్లెక్స్ మెకానిజమ్స్ జరుగుతున్నాయి, ఎంత కంట్రోల్డ్గా జరుగుతున్నాయి, ఎంత కోఆర్డినేటెడ్గా జరుగుతున్నాయి అనేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈరోజు సెషన్ కూడా చాలా ఎంజాయ్గా ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్ మెకానిజమ్స్ అయితే చూడబోతున్నాం. అసలు ఫ్యాట్స్ అనేవి మన బ్లడ్లోకి అబ్జార్బ్ కావాలంటే ఎన్ని వేషాలు వేసుకొని వెళ్ళిపోతాయి ఒకసారి చూద్దాము. సో అబ్జార్ప్షన్ ఆఫ్ ఫ్యాట్స్ టుడే సెషన్ ఈజ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫ్యాట్స్. అబ్జార్ప్షన్ ఆఫ్ ఫ్యాట్స్. సో అబ్జార్ప్షన్ ఆఫ్ ఫ్యాట్స్ అంటే ఏంటంటే మనకి క్రొవ్వుల శోషణం. సో అసలు క్రొవ్వులు అనేవి ఏ రూపంలో మన రక్తంలోనికి అసలు ఎలా ఎంటర్ అవుతాయో చూద్దాం. రైట్, ఫస్ట్ మనకు తెలిసిందే ఈ క్రొవ్వులు ఏవైతే ఉన్నాయో, సో ఇవి బైల్ జ్యూస్ వల్ల కావచ్చు, ఆ లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ వల్ల. సో ఫస్ట్ అయితే క్రొవ్వులు మనకి చిన్న చిన్న గ్లోబ్యూల్స్గా కన్వర్ట్ అయిపోతాయి. సో డ్యూ టు ద బైల్. సో ఎస్పెషల్లీ బైల్ పిగ్మెంట్స్ ఏవైతేనో ఆ క్రొవ్వులను మొత్తం విడగొట్టేస్తూ ఉంటాయి. సో వీటిని ఏమంటామంటే మనం మైసిల్లే అంటాం. రైట్, సో ఫ్యాట్ గ్లోబ్యూల్స్ చిన్న ఫ్యాట్ గ్లోబ్యూల్స్ ఏవైతే వీటిని ఏమంటామంటే మైసిల్లేగా చెప్పుకుంటాం. సో మైసిల్లే ఏమవుతుందంటే నెక్స్ట్ చూద్దాం అసలు ఏమవుతుంది ఈ ప్రాసెస్ అనేది. మనకి ఒక ఏవైతే ఆంత్రచూషకాలు ఉంటాయో, జస్ట్ ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను. సో ఇది ఆంత్రచూషకం. సో ఆంత్రచూషకంలో ఉండేటువంటి ఇది లాక్టియల్. రైట్, సో నెక్స్ట్ బ్లడ్ వెజిల్స్ ఉంటాయి. మనం ఇక్కడ బ్లడ్ వెజిల్స్ గురించి ఏమీ మాట్లాడము, బట్ ఐఎమ్ డ్రాయింగ్ హియర్. సో ఈ ఆంత్రచూషకం యొక్క పై భాగంలో చూసినట్లయితే మనకు తెలిసిందే అనేక స్తంభాకార కణాలు అనేవి ఉంటాయి. సో ఇక్కడ బ్రిడ్జ్ బార్డర్ ఉంటుంది, వాటి మైక్రోవిల్లే అంటారని లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. సో నేను ఇక్కడ ఇప్పుడు జస్ట్ ఒక సెల్ తీసుకొని గీస్తున్నాను. సో దీస్ ఆర్ మైక్రోవిల్లీ. రైట్, సో ఫస్ట్ ఏంటంటే మనకి ఈ మైసిల్లే ఏదైతే ఏర్పడిందో, సో మైసిల్లెలు మొత్తం కూడా దీంట్లోకి ఎంటర్ అయిపోతాయి. దీంట్లోకి ఏం చూసినట్లయితే ఈ స్తంభాకార కణంలోకి ఎంటర్ అయిపోతాయి. సో త్రూ ద ట్రాన్స్పోర్టేషన్ త్రూ ద ప్లాస్మా మెంబ్రేన్. సో ఇవన్నీ కూడా మైసిల్లేలు. సో మన మైసిల్లులో ఏముంటాయని చూసినట్లయితే మనకి మోనోగ్లిజరైడ్స్ ఉంటాయి, డైగ్లిజరైడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మైసిల్లులో ఉంటాయి. సో ఇవి ఇక్కడికి వచ్చేసాయి. ఇప్పుడు దేంట్లోకి వచ్చేసాయి అని చూసినట్లయితే కణం మధ్య భాగం నుండి కణ లోపలికి వచ్చేసాయి. నెక్స్ట్ ఈ మైసిల్లీలు ఏమైతే అంటే మైసిల్లీలు డిగ్రేడ్ అయిపోతాయి. ఇక్కడ సెల్లోకి రాగానే మైసిల్లీలు డిగ్రేడ్ అయిపోతాయి. సో మరి డిగ్రేడ్ అయిపోయిన తర్వాత ఏమవుతాయని చూసినట్లయితే ట్రైగ్లిజరైడ్స్గా మార్పు చెందాయి. సో ఆల్రెడీ ఏంటి మనకి మోనోగ్లిజరైడ్స్ ఉండే. సో ఇవేంటంటే మనకి ఈ యొక్క కణం లోపల ట్రైగ్లిజరైడ్స్గా మార్పు చెందాయి. ట్రైగ్లిజరైడ్స్. సో చూడండి, అసలు రక్తంలోకి ఎంటర్ కావాలంటే ఇవి డైరెక్ట్గా ఎంటర్ కాలేవు. సో వాటి యొక్క రూపాన్ని ఎలా చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాయి చూడండి. ఫస్ట్ సో మోనోగ్లిజరైడ్స్, డైగ్లిజరైడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకేంటి ఫస్ట్ మనకి మైసిల్లీలు ఏర్పడ్డాయి. వీటిలో మనకి మోనోగ్లిజరైడ్స్ ఉంటాయి, డైగ్లిజరైడ్స్ ఉంటాయి. సో ఇక్కడ ట్రైగ్లిజరైడ్స్ అనేవి దీంట్లోకి ఎంటర్ కాలేవు కాబట్టి ఫస్ట్ చిన్న ఫార్మాట్లో ఇక్కడికి వచ్చి లోపల మళ్ళీ ట్రైగ్లిజరైడ్స్గా మారిపోయాయి. సో మరి ట్రైగ్లిజరైడ్స్ ఏం చేస్తాయని చూసినట్లయితే ఈ ట్రైగ్లిజరైడ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఐఎమ్ డ్రాయింగ్ హియర్. సో ఈ జస్ట్ ఊరికే ఇండికేషన్ కోసం ఇలా పెడుతున్నాను. ఫ్యాటీ యాసిడ్స్, ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఉంటాయి. సో ఇది ఫ్యాటీ యాసిడ్ అనుకుంది, ఇవి ట్రైగ్లిజరైడ్ 3 గీసాను కాబట్టి ఊరికే అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రైగ్లిజరైడ్స్ అని గీసాను. సో ట్రైగ్లిజరైడ్స్ ఇవేం చేస్తాయని చూసినట్లయితే మనకి ఫాస్ఫోలిపిడ్స్తో కలుస్తుంటాయి. సో అజ్యూమ్ దట్ దిస్ ద ఫాస్ఫోలిపిడ్. అదేవిధంగా మనకి కొలెస్ట్రాల్తో కలుస్తూ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ అనుకోండి. రైట్, ఇది వచ్చేసి కొలెస్ట్రాల్. సో ఇది వచ్చేసి మనకి ఫాస్ఫోలిపిడ్. సో ఇదంతా కూడా ఇదే కణంలో జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, నేను ఎవ్రీ టైం నేను కణాన్ని గీయలేను. సో ఇక్కడ ఈ కణంలో జరుగుతుంది. ఏమైంది అని చూసినట్లయితే ఫస్ట్ ఈ మైసిల్లే అనేవి ఈ సెల్లోకి ఎంటర్ అయిపోయాయి. ఈ సెల్ ఎక్కడ ఉంది అని చూసినట్లయితే మనకి ఎంట్రిక్ విల్లీ పైన ఉండేటువంటి సెల్ ఏదైతే ఉందో ఈ సెల్ పైన మన మైక్రోవిల్లీ ఉంటుంది. దీని నుండి మనకి ఈ సెల్లోకి వచ్చాయి. ఏమొచ్చాయని చూసినట్లయితే మైసిల్లే వచ్చాయి. మైసిల్లే మొత్తం కూడా లోపల డిగ్రేడ్ అయిపోయి మనకి ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ ట్రైగ్లిజరైడ్స్ వచ్చి మనకి ఫాస్ఫోలిపిడ్స్తో కలుస్తూ ఉంటాయి. నెక్స్ట్ కొలెస్ట్రాల్తో కలుస్తుంది. కలిసిన తరువాత దీని చుట్టూ కూడా మనకి ఏంటంటే ఒకటి
ప్రోటీన్ చేత నిర్మితమైనటువంటి త్వచం అనేది ఫామ్ అవుతుంటుంది. సో ఇక్కడ చూడండి, ప్రోటీన్ చేత నిర్మితమైనటువంటి ఒక త్వచం అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇది ప్రోటీన్ చేత నిర్మితమైనటువంటి ఒక క్యాప్సూల్. దిస్ క్యాప్సూల్ ఈజ్ సరౌండెడ్ ఫాస్ఫోలిపిడ్స్, కొలెస్ట్రాల్ యాజ్ వెల్ యాజ్ ట్రైగ్లిజరైడ్స్. సో దిస్ పర్టిక్యులర్ పార్టికల్ ఏమంటామంటే మనము కైలోమైక్రాన్స్ అంటామండి. సో ఒక కైలోమైక్రాన్లో ఏముందని చూసినట్లయితే ట్రైగ్లిజరైడ్ ఉంది, అదేవిధంగా ఫాస్ఫోలిపిడ్స్ ఉన్నాయి, నెక్స్ట్ చూసినట్లయితే మనకి కొలెస్ట్రాల్ ఉన్నది. సో గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి ఏం ఫామ్ అయ్యే దీంట్లో కైలోమైక్రాన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఇప్పుడు ఈ కైలోమైక్రాన్స్ నెమ్మదిగా పుష్ చేయబడతాయి బయటికి ఎగ్జోసైటోసిస్ ప్రాసెస్లో. ఎగ్జో అంటే బయటికి, సైటోసిస్ అంటే కణానికి సంబంధించి కణం నుండి బయటికి వస్తుంది కాబట్టి దీన్ని ఎగ్జోసైటోసిస్ అంటాం. సో కణ బహిష్కరణ ప్రక్రియ అంటాం తెలుగులో అయితే, కణ బహిష్కరణ ప్రక్రియ. సో ఇవి కణ బహిష్కరణ ప్రక్రియ ద్వారా కైలోమైక్రాన్స్ అనేవి ఈ యొక్క కణం నుండి కణ బాహ్య ద్రవ్యంలోనికి విడుదల చేయబడుతూ ఉంటాయి. దట్ మీన్స్ ఇక్కడ నుండి ఇప్పుడు కైలోమైక్రాన్స్ ఎక్కడికి వచ్చాయి, ఇక్కడికి వచ్చాయి. సో కైలోమైక్రాన్స్ అనేవి ఈ బ్లడ్ క్యాపిల్లరీలోనికి ఎందుకు వెళ్ళిపోతుంటే దాని యొక్క సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. సో కాబట్టి అక్కడ అది బ్లాక్ చేయబడుతుంది. సో ఎక్కడికి వెళ్తుంది అని చూసినట్లయితే ఇది లాక్టియోలోనికి వచ్చేస్తుంది నెమ్మదిగా. సో ఇలా కైలోమైక్రాన్స్ అనేవి లాక్టియోలోనికి ప్రవేశించడం జరిగింది. సో మరి ఈ యొక్క ఆంత్రమూలం యొక్క గోడల్లో ఉండేటువంటి లాక్టియల్స్లోనికి వచ్చేసింది. ఏమొచ్చాయి ఇక్కడ మనకి కైలోమైక్రాన్స్ వచ్చాయి. సో మరి ఇవి వెళ్ళాలి, వేరే కాడికి వెళ్ళాలి. సో బ్లడ్లోకి వెళ్ళాలి. సో బ్లడ్లోకి వెళ్దామంటే ఎలా ఉంది, ఇక్కడ మనకి ఇక్కడ బ్లడ్ క్యాపిలరీస్, ఇక్కడ ఉండేటువంటి చిన్న బ్లడ్ క్యాపిలరీస్ యొక్క గోడల్లో అబ్జార్ప్షన్ అని లేదు. ఎందుకంటే బికాస్ ది సైజ్ ఆఫ్ ది కైలోమైక్రాన్స్ ఆర్ లార్జర్ దెన్ ద పోర్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద బ్లడ్ క్యాపిలరీస్. సో డిఫ్యూజన్ కావచ్చు, దాని నుండి పోర్స్ కావచ్చు, క్యారియర్ ప్రోటీన్స్ కావచ్చు. సో దేని ద్వారా అయినా బ్లడ్లోకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. బట్ ఇవి అల్టిమేట్గా ఎక్కడికి వెళ్ళాలి అని చూసినట్టయితే బ్లడ్లోకి వెళ్ళాలి. అప్పుడు మాత్రం మనకి యూజ్ అవుతూ ఉంటుంది. సో మరి ఎలా వెళ్ళాలి? సో ఈ కైలోమైక్రాన్స్ అనేవి అధోజత్రుకా సిర, రెండు గుర్తుపెట్టుకోండి, అధోజత్రుకా సిర, నెక్స్ట్ ఉరహనాళం, ఈ రెండిటి ద్వారా ప్రయాణిస్తూ ఉంటాయి. సో నెమ్మదిగా ఈ లాక్టియల్స్ నుండి ఎక్కడికి వెళ్తాయని చూసినట్లయితే అధోజత్రుకా సిరలోనికి వెళ్తాయి, అదేవిధంగా ఉరహనాళంలోనికి వెళ్తూ ఉంటాయి. సో అధోజత్రుకా సిర అంటే సబ్ క్లావికల్ వెయిన్ అంట, సబ్ క్లావికల్. ఉరహనాళం అంటే థొరాసిక్ డక్ట్ అంటాం, థొరాసిక్ డక్ట్. సో అధోజత్రుకా సిర అంటే అధో అంటే క్రింద, జత్రుక అంటే క్లావికల్ బోన్. సో మన కాలర్ బోన్ అంటూ ఉంటాం కదా, ఈ కాలర్ బోన్ని జత్రుక అంటాం తెలుగులో. సో అధో జత్రుక అంటే జత్రుక క్రింద, సబ్ క్లావికల్ అంటున్నాం. సబ్ అంటే క్రింద, ఆల్రెడీ చెప్పుకున్నాం మనకి సబ్ లింగువల్ అని వస్తుంది, సబ్ మ్యాండిబులర్ అని వస్తుంది. సబ్ అని ఎక్కడ వచ్చినా క్రింద, దట్స్ ఇట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ క్లావికల్ బోన్ క్రిందుగా మనకి ఒక సిర ఉంటుంది పెద్దగా. సో ఇక్కడ నుండి ఆరిజినేట్ అవుతుంది, హర్ట్ నుండి ఆరిజినేట్ అవుతుంది. సో అది క్రిందికి వెళ్తుంది. అదేవిధంగా ఈ యొక్క కాలర్ బోన్ క్రింది భాగంలోనికి వస్తుంది. దాన్ని ఏమంటామంటే అధోజత్రుకా సిర అంటాం. సో నెమ్మదిగా ఆ యొక్క మన ఇంటెస్టైన్లో జరుగుతుంది మెకానిజం అంతా కూడా. సో ఇక్కడ నుండి ఈ యొక్క ఫ్లోలోకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట, రైట్. సో నెక్స్ట్ థొరాసిక్ డక్ట్, సో ఉరహనాళం, సో లింఫాయిడ్ వెజిల్ అనమాట. అయితే సో ఉరహనాళం అంటే ఇక్కడ పెద్దగా ఉంటుంది మనకి. ఈ యొక్క ఉరకుహరంలో మనకు ఒక నాళం ఉంటుంది, లింఫాయిడ్ డక్ట్ అనేది. సో దాంట్లో రకరకాలుగా ఉంటాయి. వన్ ఆఫ్ ది డక్ట్స్ ఈజ్ ద థొరాసిక్ డక్ట్. సో ఈ థొరాసిక్ డక్ట్లోనికి నెక్స్ట్ అదేవిధంగా అధోజత్రుకా సిరలోనికి వచ్చేస్తుంది. ఏమి అని చూసినట్టయితే కైలోమైక్రాన్స్ అనమాట, రైట్. సో ఈ కైలోమైక్రాన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అని చూసినట్లయితే ఇక్కడ నుండి నెమ్మదిగా ఇంకా బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి, బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో మరి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిన తర్వాత లోపల ఉండేటువంటి బయటికి రిలీజ్ కావాలి. సో గ్లిజరాల్స్ కావచ్చు, ట్రైగ్లిజరైడ్స్ కావచ్చు, ఈ యొక్క ఫాస్ఫోలిపిడ్స్, కొలెస్ట్రాల్, ఇవన్నీ కూడా రిలీజ్ కావాలి. బట్ ఇక్కడ ఏమవుతుంది అని చూసినట్టయితే దీని చుట్టూ క్యాప్సుల్ ఉంది కాబట్టి యూస్ కావు, అవి ఇంకా యూస్ కావు. సో మరి ఎలా ఈ క్యాప్సుల్ కరిగిపోవాలి? సో మరి కరిగిపోవాలంటే ఎలా అని చూసినట్లయితే ఈ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తుంది కదా. సో లైక్ సే అజ్యూమ్ దట్ దిస్ ద బ్లడ్ వెజల్.
సో బ్లడ్ వెజిల్ లోపల ఉండేటువంటి ఈ యొక్క టిష్యూని ఏమంటాం మనందరికీ తెలిసిందే. సో అసలు చూడండి ఎన్ని రకాలుగా అది మార్పులు చెందుతుందో, చివరికి ఏమేమి అవుతుందో. సో బ్లడ్ వెజిల్ యొక్క టిష్యూ లోపల వైపు ఉండే టిష్యూని మనకు తెలిసిందే ఎండోథీలియం అంటాం. ఎండోథీలియంగా చెప్పుకుంటాం. సో ఇక్కడ ఏమైంది, మనకి కైలోమైక్రాన్స్ అనేవి వచ్చాయి, రైట్. సో కైలోమైక్రాన్స్, అజ్యూమ్ దట్ దీస్ ఆర్ ద కైలోమైక్రాన్స్. సో కైలోమైక్రాన్స్ చుట్టూ ఏముంది, మనకి ప్రోటీన్ తొడుగు అనేది ఉన్నది, రైట్. సో మరి ఈ ప్రోటీన్ తొడుగు కరిగిపోతేనే ఇవి మనకి యూజ్ అవుతూ ఉంటాయి. సో మరి ఎలా ఈ ప్రోటీన్ తొడుగు ఎలా కరిగిపోవాలి అని చూసినట్లయితే, ఈ యొక్క బ్లడ్ వెజిల్ యొక్క ఎండోథీలియం ఏదైతే టిష్యూ ఉందో ఈ టిష్యూ కొన్ని రకాల ఎంజైమ్లను స్రవిస్తూ ఉంటుంది. సో ఆ ఎంజైమ్లు ఏంటి అని చూసినట్లయితే లిపోప్రోటీన్ లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ స్రవిస్తుంది. ఎండోథీలియం ఏం స్రవిస్తుంది అని చూసినట్లయితే లిపోప్రోటీన్ లైపేజ్. చూడండి అసలు మనం ఈ ఎంజైమ్ పేరు నేనైతే ఇంతవరకు వినలేదు, మరి చదివిన వాళ్ళు వినుంటారేమో. సో లిపోప్రోటీన్ ఎంజైమ్ అనేటువంటిది విడుదల చేయబడుతుంది. దేని చేత విడుదల చేయబడుతుంది అని చూసినట్లయితే ఎండోథీలియల్ టిష్యూ ఆఫ్ ది బ్లడ్ వెజిల్. సో లోపల ఉండేటువంటి టిష్యూ ఏదైతే దాన్ని ఎండోథీలియంగా చెప్పుకుంటాం. లోపల సైడ్ లైనింగ్లో థీలియం అంటే కణజాలం, ఎండో అంటే లోపల వైపు ఉంటుంది కాబట్టి దీన్ని ఎండోథీలియంగా చెప్పుకుంటాం. సో దీని నుండి మనకి ఒక స్పెసిఫిక్ ఎంజైమ్ అనేది రిలీజ్ అవుతుంది, దట్ ఈస్ లిపోప్రోటీన్ లైపేజ్ అనేది విడుదలవుతుంది. సో లిపోప్రోటీన్ లైపేజ్ విడుదలైన తర్వాత ఈ యొక్క పొర పైన పనిచేస్తుంది, బయట ఉండేటువంటి ఈ యొక్క ప్రోటీన్ తొడుగు లేదంటే క్యాప్సూల్ పైన పనిచేసి దీన్ని మొత్తం కూడా డిగ్రేడ్ చేసేస్తూ ఉంటుంది, కరిగేస్తుంది. సో నెక్స్ట్ మనకి రిలీజ్ అయిపోయి ఏంటి, ట్రైగ్లిజరైడ్స్ కావచ్చు, నెక్స్ట్ ఫర్దర్గా మోనోగ్లిజరైడ్స్ కావచ్చు, డైగ్లిజరైడ్స్ కావచ్చు, గ్లిజరాల్స్, వీటిని అన్ని గ్లిజరాల్స్ అంటాము. సో నెక్స్ట్ వీటితో పాటుగా ఫ్యాటీ యాసిడ్ చైన్స్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ ఇవి బ్లడ్ నుండి ఎక్కడికి వెళ్ళిపోతాయని చూసినట్లయితే నెక్స్ట్ మనకి కాలేయంలోనికి వెళ్ళిపోతుంటాయి. సో లివర్లోకి ఎంటర్ అయిపోతాయి. నెక్స్ట్ అదేవిధంగా ఎడిపోస్ టిష్యూలోనికి, ఎడిపోస్ కణజాలంలోనికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో వెళ్ళిపోయిన తర్వాత ఈ క్రొవ్వులు ఏవైతే ఉన్నాయో దట్ మీన్స్ మనకి ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ది ఫ్యాట్స్. సో ఈ కాలేయంలో అయితే మనకి ఏంటంటే కణజాల క్రొవ్వుగా ఉపయోగపడుతుంది, క్రొవ్వుగా. సో కణజాల క్రొవ్వు అంటే ఏంటి అని చూసినట్టయితే కణంలో ఉండేటువంటి లిపిడ్స్ పోర్షన్. సో అది ఏదైనా కావచ్చు, అవి హార్మోన్స్గా అయినా కన్వర్ట్ కావచ్చు, లేదంటే మనకి ప్లాస్మా పొర నిర్మాణంలో అయినా ఉపయోగించవచ్చు, ఎలా అయినా. సో ఇవి యూస్ఫుల్ ఫ్యాట్స్ అనమాట, కాలేయంలో కణజాల క్రొవ్వుగా ఉండిపోతుంది. నెక్స్ట్ ఎడిపోస్ టిష్యూలో వచ్చేసి మనకి తటస్థ కొవ్వులుగా నిలవ ఉంటుంది, సో ఫైనల్గా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది అన్నమాట క్రొవ్వులని. సో చూడండి అసలు క్రొవ్వులు డైరెక్ట్గా అబ్జార్బ్ కాకుండా దాని యొక్క ఫార్మ్స్ అనేవి రకరకాలుగా చేంజ్ అవుతూ రకరకాల ప్లేస్లో రకరకాల మెకానిజమ్స్ గురి అవుతూ చివరిగా ఫైనల్గా అవి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిపోయాయి. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా, అసలు ఎంత కంట్రోల్డ్ మేనర్లో ఎన్ని ఫార్మ్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఆ ఫ్యాట్కి సంబంధించినవి ఈ మాలిక్యూల్స్ అనేవి రకరకాలుగా చేంజ్ అయిపోతూ చివరికి చేరడం జరిగింది. సో మళ్ళీ ఒక్కసారి లైట్గా చెప్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ మన ఫుడ్ కాంపోనెంట్స్లో ఉన్నటువంటి ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో బైల్లో ఉన్నటువంటి మనకి ఒడిసే పైత్యరస లవణాలు అంటాం. సో బైల్ సాల్ట్స్ తోటి ఈ క్రొవ్వులన్నీ కూడా చిన్న చిన్న మైసిల్లెలుగా విడిపోతూ ఉంటాయి. సో మైసిల్లెలు ఎక్కడున్నాయి ఇప్పుడు అని చూసినట్లయితే ల్యూమన్ ఆఫ్ ది డ్యూడినం, రైట్, ల్యూమన్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్. సో అక్కడ నుండి మనకి మైక్రోవిల్లైల్ నుండి ఇవి ఈ యొక్క ఒడిసే కాలమ్నార్ టిష్యూ యొక్క సెల్లోకి ఎంటర్ కావడం జరిగింది మైసిల్లెల్. సో మైసిలియల్ ఇక్కడికి రాగానే అగైన్ దీని యొక్క ఫామ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో మైసిలియస్లో ఏముంటాయని చూసినట్టయితే మోనోగ్లిజరాల్స్ ఉంటాయి, డైగ్లిజరైడ్స్ ఉంటాయి, నెక్స్ట్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మైసిలియస్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ రిలీజ్ అయిపోతాయి దీంట్లో. సో ఫర్దర్ ఇవి ఇంకా నెక్స్ట్ ట్రైగ్లిజరైడ్స్గా కన్వర్ట్ అవుతుంటాయి. సో నెక్స్ట్ ఇలా ట్రైగ్లిజరైడ్స్గా కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఇవేం చేస్తాయంటే ఫాస్ఫోలిపిడ్స్ అదేవిధంగా కొలెస్ట్రాల్ తోటి కలిసి కైలోమైక్రాన్స్ అనేటువంటి చిన్న చిన్న బాల్స్ లాంటి నిర్మాణాలన్నీ ఏర్పడుతూ ఉంటాయన్నమాట, ఏవి ట్రైగ్లిజరైడ్స్ కలిసి. సో ఇక్కడ కైలోమైక్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుండి మనకి ఎగ్జోసైటాసిస్ ద్వారా, గుర్తుపెట్టుకోండి, ఎగ్జోసైటాసిస్ కణ బహిష్కరణ ప్రక్రియ ద్వారా కైలోమైక్రాన్స్ అనేవి ఆంత్రచూషకాల్లోనికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆంత్రచూషకాల్లో ఉండేటువంటి లాక్టియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో కణ బహిష్కరణ ప్రక్రియ. సో ఇలా లాక్టియోల్లోకి వెళ్ళినటువంటి కైలోమైక్రాన్స్ ఏవైతే ఉన్నాయో అధోజత్రుక సిర నెక్స్ట్ ఉరహనాళం నుండి నెమ్మదిగా దాంట్లోకి ప్రవేశించి అక్కడ నుండి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఎందుకంటే మేబీ ఇవి బ్లడ్ స్ట్రీమ్ అంటే ఈ బ్లడ్ వెజల్స్ ప్లస్ ఇవి దగ్గరగా ఉన్నప్పుడు మేబీ అక్కడ డిఫ్యూజన్ ప్రాసెస్ జరగడానికి ప్రాబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చిన్న క్యాపిలరీస్, సో వెళ్ళలేవు. సో ఇక్కడ మేబీ పెద్దవి కాబట్టి మేబీ ప్రాబిలిటీ ఉండొచ్చు, రైట్.
సో అధోజత్రుక సిర అంటే నేను చెప్పాను ఈ యొక్క కాలర్ బోన్ యొక్క క్రింద ఉండేటువంటి సిర ఏదైతే ఉందో దాన్ని అధోజత్రుక సబ్ క్లావికల్ వెయిన్ అంటాం. ఒడిసే కాలర్ బోన్ యొక్క కింద ఉంటుంది. సో క్లావికల్ బోన్ అంటాం దీన్ని. సో దీని క్రింద ఉంటుంది కాబట్టి సబ్ క్లావికల్ బోన్ అంటాము. సో ఉరహ్ నాళం అంటే మన ఉరహ భాగంలో వచ్చేటువంటి ఒక పెద్ద నాళం ఉంటుంది, శోషరస నాళం. దాన్ని ఉరహ్ నాళంగా చెప్పుకుంటాం. దాంట్లో శోషరస లింఫ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ థొరాసిక్ డక్ట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతాయి. సో బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిన తర్వాత బ్లడ్ వెజల్ యొక్క లోపలి కణజాలాన్ని, లోపలి వరుస కణజాలాన్ని ఎండోథీలియంగా చెప్పుకుంటాం. ఈవెన్ ఏ ఆర్గాన్ అయినా సరే లోపల వైపు ఉండేటువంటి కణజాలాన్ని ఎండోథీలియంగానే చెప్పుకుంటాం. అది హర్ట్ కావచ్చు, బ్లడ్ వెజల్ కావచ్చు, ఏదైనా సరే. రైట్. ఈ ఎండోథీలియం ఏంటంటే మనకి లిపోప్రోటీన్ లైపేజ్ అనేటువంటిది సెక్రెట్ చేస్తుంది, ఎంజైమ్ని సెక్రెట్ చేస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ లిపోప్రోటీన్ లైపేజ్ అనేది ఏం చేస్తుందంటే ఈ యొక్క కైలోమైక్రాన్ చుట్టూ ఉండేటువంటి ప్రోటీన్ తొడిగి ఏదైతే ఉందో, ప్రోటీన్ క్యాప్సుల్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా డిగ్రేడ్ చేసేస్తూ ఉంటుంది. రైట్. సో ఈవెన్ మనం ఒక టాబ్లెట్ వేసుకుంటే క్యాప్సుల్ అంటుంటాం కదా. సో క్యాప్సుల్ వేసుకున్నప్పుడు ఏంటి, క్యాప్సుల్ మొత్తం కూడా ఎంజైమాటిక్ యాక్షన్తో డిగ్రేడ్ అయిపోతుంది, లోపల ఉన్నటువంటి మెడిసిన్ రిలీజ్ అవుతుంది. సో ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇక్కడ కూడా మనకి లిపోప్రోటీన్ లైపేజ్ అనేది సో దీని చుట్టూ ఉండేటువంటి ప్రోటీన్ క్యాప్సుల్ ఏదో దాన్ని మొత్తం కూడా డిగ్రేడ్ చేసేస్తూ ఉంటుంది. సో చేసిన తర్వాత మనకి ఇవి రిలీజ్ అయిపోతుంటాయి. ఏవి, ట్రైగ్లిజరైడ్స్ కావచ్చు, మోనోగ్లిజరైడ్స్ కావచ్చు, లైక్ ఫ్యాటీ యాసిడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. సో రిలీజ్ అయిన తర్వాత ఇవి నెమ్మదిగా కాలేయంలోకి చేరుతాయి. కాలేయంలోకి చేరిన తర్వాత కాలేయ కణాల్లో ఇది కణజాల కొవ్వుగా మారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎడిపోజ్లో వచ్చేసి మనకి తటస్థ క్రొవ్వుగా చేంజ్ అయిపోతుంది. సో చేంజ్ అయిపోయి ఎక్కడ యూస్ కావాలో అక్కడ యూజ్ అవుతూ ఉంటుంది. సో ఎడిపోజ్ టిష్యూలో ఉన్నటువంటి ఫ్యాట్ ఎప్పుడైతే మనము విగరస్గా ఎక్సర్సైజ్ చేస్తామో, సో ఇంకా మనకి ఇన్పుట్ ఎప్పుడైతే ఉండదో అప్పుడు ఎడిపోజ్ టిష్యూలో ఫ్యాట్ మొత్తం కూడా బీటా ఆక్సిడేషన్ ప్రాసెస్ అయిపోయి అక్కడ నుండి మన ఎనర్జీ రావడం, ఆ ఫ్యాట్ మొత్తం కూడా పోవడం జరుగుతుంటుంది. రైట్. సో ఇది మనకి క్రొవ్వులు ఏ విధంగా మనకి అబ్జర్వ్ అవుతాయి అనేది లాస్ట్ సెషన్, ఈ సెషన్ రెండు కూడా చాలా బాగా అనిపించాయి. నాకైతే చదువుతుంటే బాగా అనిపించింది. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ ద నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.